ఇప్పటికీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించారు. మరికొందరిని ఏకంగా అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు రావాలంటూ నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాళ తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ఈ క్రమంలో తాను విచారణకు రాలేనని చెప్పారు. ఇదే కేసులో గతంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా ఆమె విచారణకు హాజరయ్యారు. గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. కవితకు ఈడీ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేందర్, కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు మరోసారి నిన్న నోటీసులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా ఇవాళ ఈడీ ముందు హాజరు కావాలంటూ ఆ నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదే అంశంలో గత మార్చిలో ఇప్పటికే కవితని 3 సార్లు ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులు మహిళ అయిన నేపథ్యంలో నళిని చిదంబరంకి ఏవైతే వెసులుబాటు ఇచ్చారో తనకు కూడా అదే వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఈ కవిత తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అది ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాకున్నందున ఇప్పటి వరకు నవంబర్లో కూడా ఇదే అంశం మీద మరోసారి నోటీస్ ఇచ్చారు. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున వెసులుబాటు కల్పించాలనుకునే నేపథ్యంలో ఈడీ కూడా కొంచెం వెనక్కి తగ్గింది. అయితే తాజాగా నిన్న మరోసారి సుప్రీంకోర్టు సంబంధించి ఈ నోటిఫై అంటే లిస్టులో కాకుండా కానీ ఈడీ అధికారులు కవితకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి మొత్తం కూడా కవిత సంబంధించి న్యాయవాదితో సంప్రదింపులు జరిపారు. దీంట్లో తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా లిస్ట్ కాని నేపథ్యంలో మరోసారి ఈడీ అధికార నోటీసులు జారీ చేసినందున ఏం చేయాలనే అంశం మీద వారితో చర్చించారు. అయితే ఇవాళ ఏదైతే నిన్న ఈడీ నోటీస్ ఇచ్చిన దానికి తిరిగి రాత్రి ఈడీ అధికారులకు ఒక మెయిల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది కవిత. దీంట్లో ప్రధానంగా సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ లిస్ట్ కానుందన పెండింగ్ లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేను అంటూ ఆమె సమాధానం పొందినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ రాజకీయ వర్గాల్లో ఈ కవిత విషయం ఈడీ అధికారులు నోటీస్ సంబంధించి కొంచెం హాటాపీగా మారిందని చెప్పవచ్చు. అయితే నిన్న న్యాయవాదితో సంప్రదించిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత ఇవాళ ఈడీకి హాజరు కాలేను అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నందున ఇవాళ హాజరు కాలేని చెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శివ, ఓకే రాజేందర్, థ్యాంక్ యూ.